నమస్తే. ఇది స్లిమ్ టీవీ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ స్లిమ్ టీవీ ఛానల్లో మనం మనిషికి అవసరమైన మనిషి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేవి ఏమైనా సరే ఈ ఛానల్లో ప్రసారం చేస్తాము. అందువల్ల ముఖ్యమైనవి మనకు తెలియని విషయాలు ఒకరికొకరు పంచుకుని అందరం అభివృద్ధి చెందుతాం. మనకి సంస్కృతంలో సామెత ఉంది కదండి, అది శ్లోకం ఉంది కదండి, సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అంటే అందరము ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషం పెంచుకోకుండా అందరం కలిసి పనిచేద్దాం, కలిసి అభివృద్ధి చెందుదాం, కలిసి జీవిద్దాం, ప్రశాంతంగా ఉందాం అని ఈ శ్లోకం యొక్క ఒక అంతరార్థం. కాబట్టి ఈరోజు మనకి చాలామందికి పరిచయం ఉన్న చిన్న దేవతా వృక్షం అనొచ్చు, వృక్షం అనడం కంటే మొక్క అనొచ్చు. ఇది ఉంది కదండి, ఇది ఈ పాటి మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇది ఏమి చెట్టు అన్నది చూడండి, దగ్గర చూడండి. ఏమి చెట్టు అంటారు ఇది? చూసారా ఆకులు అవి గమనించారా? ఈ చెట్టు పేరు మీరు పాటి గుర్తుపెట్టేయగలరు, తులసి చెట్టు. రైట్, తులసి మన దేవుడి పూజలు అది వాడతాం కదండి, ఆ తులసి మొక్క అన్నమాట ఇది. తులసి మొక్కను మనం ఏం చేస్తున్నాము, ఇంట్లో పెట్టుకుని దాని నుంచి ఇలాగా దళాలు అంటాం కదండి, ఇదిగోండి ఈ చివర ఈ దళాలు తీసి దేవుడికి పూజ చేస్తుంటారు. ఇదిగోండి తులసి దళం అంటాం కదండి, తులసి దళం అంటే ఒక కాదు 2-3 కలిపి ఉంటాయి కదా. ఇదిగోండి ఇలా దళాలను కోసి ఈ దళాల్ని విష్ణుమూర్తికి ఇష్టమని పూజ చేస్తుంటాం. ఇంకా మరి అది అసలు అయితే ఇది ఎలా అయిపోయిందంటే, ఈ తులసి అద్భుతమైన ఔషధ గుణాలున్న ఒక మొక్క, దేవుడు మనకిచ్చిన వరం అన్నమాట ఈ తులసి మొక్క. అయితే దీన్ని ఒక్క దేవుడి పూజకే కట్టలు తులసి ఆకులు తీసి దండలు కట్టేసి పెద్ద పెద్ద గజమాలలు కట్టి దేవుడికి వేసి ఆ తర్వాత వాటిని డస్ట్బిన్లో పడేస్తున్నారు. అందుకోసం కాదండి, ఈ తులసి మొక్కని మనము రోజు ఒక 3 ఆకులు, 3 లేక మీ ఇష్టం కొన్ని ఆకులు తీసుకుని ఆకుల్ని అది శుభ్రంగా కడుక్కుని, రైట్, ఉత్తినే మామూలుగా చూస్తే కడుక్కుని మామూలు చెట్టు శుభ్రంగా ఉందనుకోండి పర్వాలేదు, కడుక్కుంటే మంచిది. ఇలా ఆకులను కోసుకుని ఆకుల్ని నోట్లో పెట్టేసి తినేయడమే. తింటే చాలా లాభాలు ఉన్నాయండి. స్ట్రెస్ తగ్గుతుంది, అంటే ఒత్తిడి అనేది తగ్గుతుంది. మళ్ళీ మనకి జలుబు, తలనొప్పి ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. శ్లేష్మం, దగ్గు తగ్గుతుంది. చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఈ తులసి ఆకులని రోజు ఒక 3-4 ఆకులు రోజు నమిలి తినడం వల్ల పళ్ళకి చాలా మంచిది. అది అలా కాదు, నాకు నవలడం ఇష్టం లేదు అనుకుంటే ఈ తులసి ఆకులను తీసుకుని తులసి ఆకులతోటి మనం టీ పెట్టుకుంటాం కదండి, టీ పెట్టుకు తాగినా సరే, తులసి కషాయం అంటాం, తులసి టీ పెట్టుకు తాగినా సరే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. అలా కాకుండా తులసి రసాన్ని తీసుకుని రసాన్ని సేవించినా సరే, తేనెతో పాటు ఈ తులసి రసాన్ని తీసుకున్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. సో ప్రతి ఇంట్లో ఉంటుంది. కాకపోతే కొందరు దాన్ని తులసి కోట అంటే దేవుడి కోసం అని పెంచుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇంకొక కుండీలో ఇంకో 2-3 కుండీలో తులసి మొక్కలు వేసుకోండి. వాటిని తీసుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక 3-4 ఆకులు రోజు ప్రతిరోజు కనుక నవ్వులుతుంటే సరిపోతుంది.
లేదు అలా ఇష్టం లేదు అనుకుంటే వాటిని ఈ తులసి ఆకుల్ని నీళ్ళల్లో వేసుకుని నీటిలో నీళ్ళలో వేసుకుని రాత్రి వేసుకుని పొద్దున్న తాగేయచ్చు. వేసుకుని ఆ నీటిని తులసి జలాన్ని తీర్థాన్ని తాగినా చాలా మంచి ఉపయోగం అన్నమాట. గుర్తుంచుకుంటారు కదూ. తులసి తోటి పూజ మాత్రమే కాదు, మనం తులసి చెట్టుని తులసి ఆకుల్ని మనము లోపలికి శరీరం లోపలికి మనం తిని తాగి మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగం. అలాగా దేవతా వృక్షం అయిన తులసి చెట్టుని మన ఆరోగ్యం కాపాడే కోసం కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా మన రోగ నిరోధక శక్తి ఈ తులసి ఆకుల్ని తినడం దయతోటి తులసి ఆకులను తింటే మనందరికీ రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉంటాయి. తప్పకుండా మీరందరూ కూడా తులసి ఆకుల్ని ఏదో ఒక విధంగా మీ శరీరం లోపలికి ఒంట్లో తింటారని తీసుకుంటారని ఆరోగ్యాన్ని పెంచుకుంటారని కోరుకుంటూ స్లిమ్ టీవీ తరపున మీ రమణ యోగి.